హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ నర్స్కి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే రిలీజ్ అయింది. ఇందులో తీస్తున్న పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో తీస్తున్నారు. ఈ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్స్ని జనవరి 20 నుంచి జనవరి 25 వరకు అయితే తీసుకుంటున్నారు. అప్లికేషన్స్ని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నందు అయితే సబ్మిట్ చేయాలి. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్ మేల్ ఒక్క పోస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. ఇక సెకండ్ కేటగిరీ పోస్ట్ వచ్చేసి ఎంఎల్హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఎంబీబీఎస్ బీఏఎంఎస్ వాళ్ళతో పాటు బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. జిఎన్ఎం బీఎస్సీ వాళ్ళు 2020 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. 2020 కన్నా ముందు ఎవరైనా చేసుంటే వాళ్ళు 6 months బ్రిడ్జ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానికి మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము రాజన్న సిరిసిల్ల జిల్లా నందు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లో రాజన్న సిరిసిల్ల .telangaana.government.in అని సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మోర్ అనే ఆప్షన్ దగ్గర నోటీసెస్ అనే ఒక ఆప్షన్ దాని మీద క్లిక్ చేయాలి. నోటీసెస్ అండర్లో రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే ఆ పేజ్. దీనిలో చూసుకున్నట్లయితే టైటిల్లో ఫిల్లింగ్ ఆఫ్ వేరియస్ పోస్టులు ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్ యొక్క డిస్క్రిప్షన్. దీనిలో అప్లికేషన్స్ ఏ అడ్రస్లో ఇవ్వాలి, ఏ డేట్స్లో ఇవ్వాలి అని కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చారు. దీని కింద చూసుకున్నట్లయితే వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. వ్యూ కిందనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇది అప్లికేషన్ ఫాము. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో కూడా ఇచ్చారు ఇక్కడ. ఆ డాక్యుమెంట్స్ వచ్చి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th క్లాస్ వరకు. ఈ పీరియడ్లో ఎవరైనా ప్రైవేట్ స్కూల్ చదివి ఉంటే వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చదువు సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఎన్క్లోజ్ చేయాలి. అప్లికేషన్ మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. ఆధార్ కార్డ్ జిరాక్సు, పాన్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. ఈ ఎక్నాలజ్మెంట్ కార్డ్ అనేది దీని లాస్ట్లోనే ఇచ్చారు, అప్లికేషన్ లాస్ట్లోనే ఇచ్చారు. ఇది ఎక్నాలజ్మెంట్ కార్డు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్తో పాటు కూడా దీన్ని అటాచ్ చేయాలి. అలాగే ప్రతి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ మీద మీ సంతకం చేయాలి. సో ఇదండి వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.